హలో ఫ్రెండ్స్, ఈరోజు తీసుకొచ్చిన వీడియోలో మందేసిన మహారాజులను, పెగ్గేసిన పట్వారీలను, కోటరు దాగిన కాటరాజులను దేశమంతా దేవులాడి దొరకబట్టుకొచ్చాను. ఈ కాకలు కడుపులో జరిగిన తేష్నాక చూడాలన్నా సామిరంగా. మీరైతే నవ్వి పాగలైపోతారు కావచ్చు. సీసా మూత తీసింగ్, గ్లాసుల మందు పోసింగ్, గట తాగింగ్, ఎంజాయ్ పండకో అంటూ సిలిండర్ మీద నించొని సంబురంగా డాన్స్ చేస్తున్న ఈ మందుభామ జర్షెప్ మంచిగానే ఎగిరింది. కానీ లాస్ట్ లో ఈమె బాక్సులు బద్దలైపోతాయి. మందేసిన మోతేవరి తాత స్టేజ్ మీదున్న చిచోర పోరిలో ఊపుడును చూస్తూ తెగ టెంప్ట్ అయిపోతున్నాడు. ఎంతలా అంటే మందు పవర్ దెబ్బకి తాత నెత్తి మీదనే గట్టి ఇటుకని 2 తుకడలు చేసి పడేస్తాడు. మరి కడుపుల మందు పడితే మామూలుగా ఉండదు. మళ్ళా ఓషి మందేసి వైన్స్లకెళ్ళి వీరుని లెక్క బయటకు వచ్చిన ఈ మందుబాబు తనకు తానే తోపు తురుం ఖాన్లా ఫీల్ అయిపోతున్నాడు. మీదికెళ్ళి వాన శినుకులు పడుతున్న వేళ లోఫటేసిన ఓషి మందుకి పటేల పానం పులకరించబోడుతో పటేల పట్టిలు కొడుతున్నాడు వానముసూర్లనే. కోట్లున్నారా అని ఆనందం ముత్త కోటర్తోనే వస్తున్నదంటే గా కోటర్లనే ఏందో ఏమో ఉంది కాకా. ఈ మందుబాబు ఇంట్లో ఉన్న ఫెళ్ళంతో పెద్ద జగడం పెట్టుకొని వచ్చిండో ఏందో గాని కాకగారు కడుపుల కచ్చా కోట్ రైస్ వచ్చి ఒక బ్యూటిఫుల్ లేడీ స్టాచ్యూతో సీదా లడాయి చేస్తుంటాడు. పెళ్లం మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం తీసేసినాక ఈ పెగ్గు మీద ఉన్న పుణ్యాత్ముడు చాలా ఖతర్నాక్ పని చేసేస్తాడు బాబోయ్. రేపు ఆడోళ్ళ దాంట్లో కూడా తాగుబోతులు చాలా ఎక్కువనే అవుతుర్రు. రోడ్డు మీద పని పాట లేకుండా పిచ్చి కుక్క ఎగిరినట్టు ఎగురుతున్నాయి పూజా మేడం. ఇవాళ ఎన్నిగనం ఎర్రసీసాల్ని ఖతం పట్టిచ్చేసిందో గాని వెనక్కికెళ్ళొస్తున్న బైకర్స్ ని కింద పట్టుకాయించేసి వాళ్ళని డేకకుండా డాన్స్ చేస్తూనే ఉంటది ఈవిడ. వామ్మో చాలా డేంజర్ గుందేమే. మందురిమ్మలో ఉన్న ఈ అన్న కుర్సాదుగా కూర్చున్న తాతని పక్కకు జరిపి తాత మీద చెయ్యేసి కూర్చుంటాడు. దాంతో తాత ఎవడు రీడన్నట్టే చూస్తుంటాడు. కానీ మందు కిక్కులున్న కాక లేడీస్కి ఇచ్చినట్టే ముసలోడికి ముద్దిచ్చి వారిపోతాడు. పెగ్గు మాస్టర్ని పట్టుకుందామనుకుని తాత తాకత్కి మించే తనలాడతాడు. గాని అప్పటికే తాతకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లంగగట్టుకుని ఇంటి మీదకి ఎక్కిన తాగుబోతు ఇస్మార్ ఖాన్, లక్ష్మి నా షిన్ని లక్ష్మి, అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను గిచ్చుమే అంటూ లంగ లేపి డాన్స్ చేస్తుంటాడు. అంతట్లనే కాక లోఫట కిక్కు ఇంకింత వెరుగుడుతో కాక కచరా బండిలానే దూకేస్తాడు. కానీ పట్టు దొరకక లట్టుమని కింద పడతాడు. అయినా సరే కోటర్ కిక్కు లేచి యాస్తనే ఉంటాడు. బీర్ దాగి బిందాస్ గా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న ఈ ఆంటీకి డాన్స్ పిచ్చి జర గట్టిగానే ముదిరినట్టుగా అనిపిస్తుంది. నాకు తెలిసి ఆంటీ 2-3 స్ట్రాంగ్ బీర్లని గట్టిగానే వేసినట్టుగా అనిపిస్తుంది. అందుకే గిట్లా సావు నోట్ల తలకాయ పెట్టి తాండవం ఆడుతుంది. చివరికి మేడం గారు అనుకున్నట్టే అనుభవించింది కూడా. గైస్, బాహుబలిలో భల్లాల బలిసిన దున్నపోతును కింద వట్కాయించే సీన్ ని షూట్ చేయడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. కానీ మందేశ్ని మోతేవరిని చూడుర్రి, జస్ట్ 90 రూపీస్ ఖర్చు పెట్టి ఒక 90 కొన్నాడు, కడుపులేసిండు బస్ అంతే. 90 పవర్ నరనరాల్లో పారుడుతో కాక ఎద్దు కొమ్ములు పట్టుకొని ఏదో మేకను పడేసినంత అల్కగా పెద్ద ఎద్దునే నేలమట్టం చేసేస్తాడు. ఈ లైలా మేడం లైట్ బీరేసిందో లేదా స్ట్రాంగ్ బీరేసిందో గానీ మంచి డీజే పాట ఎప్పుడొస్తుందా అని చూస్తుంటది. ఇకేముంది, అనుకున్న డీజే పాట వచ్చేసుడుతో మేడం గారు బర్రెపాలు వెనుకుంటా బ్యాక్ సైడ్ బాక్సులను ఊపుతుంటది. ఈ తాగుబోతు ఇస్మార్ ఖాన్ ఎర్రమందును ఎంతగానో పోషిండో కడుపులా గాని వానబురదలనే బిందాస్గా ఉరలాడుకొని సమ్మగా సేద తీరుతున్నాడు. నీళ్ళలా పడుకున్న పట్టేలా పక్కకెంచి బైకులు పోతున్నా బెదుర్తలేడు, ఆటోలు పోతున్నా అదుర్తనే లేడు.
ఇక మందు వేడికి హీట్ ఎక్కిన బాడీ కూల్ అయిపోయిందో ఏందో గాని బాబుగారు బురద నీళ్ళకేంచి బిందాస్గా లేస్తున్నాడు. అట్నే హీరో లెక్కనే బిడి కూడా కాలుస్తున్నాడు బాబోయ్. అప్పగింతల్లో అమ్మాయి చుట్టూ గంగిరెద్దుల రంకెలేస్తున్నాయి. అన్న హాఫ్ బాటిల్ లేపిండో లేక ఫుల్ బాటిలే లేపిండో గాని సిస్టర్ మీద ఎన్నడూ లేని ప్రేమను చూపిస్తూ చాలా ఎమోషనల్ గా డాన్స్ చేస్తున్నాడు. అయ్యగారు చూపిస్తున్న ఎమోషనల్ కి పాపం అమ్మాయి కూడా అంతా వట్టిదే గ్యాస్ అని లైట్ తీసుకొని పెళ్లి కొడుకు పక్కకెళ్లిపోయి లోఫట్నే నవ్వుతుంటది. అది ఫేక్. 90 ఏజ్ లో 90 మంది వేసినాయి అవ్వ మందు తిప్పేది ఇప్పుడుకి స్టేజ్ ఎక్కేసి పడుసుపోరు లెక్కనే ధూమ్ధామ్ గా డిస్కో డాన్స్ చేస్తుంటుంది. అరే ఒక క్వార్టర్ తీసుకురా, ఒక గ్లాస్ తీసుకురా, నీళ్ళ ప్యాకెట్ తీసుకురా, గరం తీసుకురా, ఇన్నే తింటా ఇన్నే వంట, ఎవడేం బిక్తాడో చూస్తా. అరే కోటరేసి కిరాక్గా మారి ఉన్నాయి తాతను పట్టుకొని. ఈ అన్నగారు జస్ట్ ఏం పని చేస్తున్నావే అని అడుగుతాడు. బస్ అంతే. తాత అయితే అన్న శవులకెళ్ళి పొగలొచ్చేలా ఏక్ నంబర్ సమాధానం చెప్తాడు. ఏం పని చేస్తుంటావే? నేను అవలాగా చేస్తా. ఏం పని చేయవా? ఏం లేదు. మరి పైసా ఎట్లానే పైసా? ట్రైన్ ఎంట్రీ డోర్ దగ్గర కొనాక్ నిలబడి నాట్యం చేస్తున్న ఈ సోకులపోరికి సచ్చుడి మీద ఉన్నంత ఖాయిషు బతుకుడి మీద అయితే లేదు కావచ్చు. మరి ఇంటికాడ దాగొచ్చిన బీర్ ఇంకా దిగనట్టుందో ఏమో గాని సావునోట్ల తలకాయ పెట్టి మరి సోకులు పడుతుంది ఈమె. గుంట మంచి పొంగు మీద ఉంది. బైక్ మీద కూర్చొని ట్రై చేస్తున్నాయి కాక ఇలా జర గట్టి బ్రాండే గుంజినట్టుగా అనిపిస్తున్నాడు. కాక బండి కాడి కోదమని ట్రై చేస్తుంటే కడుపులున్న ఎర్రమందేమో కాకని వెనక్కి గుంజేస్తుంటది. లాస్ట్ లో రోడ్డు మీదనే కాక బొక్క వర్ల పడతాడు. ఈ ముచ్చట గౌరాల పెళ్ళానికి తెలుసుడుతో చూడోర్రి ఏం చేసిందో. పాలమ్మనికి పోతున్నాయి పాలపప్పయ్య పొద్దుగాలనే పొట్టల పెగ్గుల మీద పెగ్గులు ఓసినట్టున్నాడు. మందుమైకంలో ఈ బాబాయ్ బండి పడిపోకుండా భలే బ్యాలెన్సింగ్ చేస్తుంటాడు. మేబీ మనోడు ఎర్రమందులో నీళ్ళు కలపకుండానే కుత్కెల పోసుకున్నట్టున్నాడు. అందుకే ఆ ఎర్రమందు రియాక్షన్ బాబాయ్లో ఏకదమ్ కనిపిస్తుంది. ఈడ గైస్ మనిషిలో పట్టున్న టాలెంట్ ని సింపుల్ గా బయట పెట్టే మంత్రం ఏదైనా ఉందా అంటే అది మందు మందు మందు. ఈ అన్న సాయంత్రం పూట కడుపులో గిలాస గరం మందు పోషిండో లేదో సార్లో పట్టున్న నాట్యవీరుడు తన్నుకుంటా బయటికి వచ్చేస్తాడు. సో ఫైనల్గా అంతే గైస్ ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్ 8 అని కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.